మన పరలోకపు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబోతులమైన ఎందుచేతమనంటే మరికొంత సమయాన్ని ఆయన పాద సన్నిధిలో గడపడానికి క్రీస్తునందు ఆయన మనకు గొప్ప అమూల్యమైన సమయాన్ని అనుగ్రహించారు. ఇట్టి అవకాశాన్ని కల్పించుట్లో మనకు సహకరిస్తున్నటువంటి మన ప్రియ సహోదరులు రాజు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. మరి ముఖ్యంగా వారి యొక్క జ్యేష్ఠ కుమారులు, క్రీస్తునందు మన ప్రియ సహోదరులు రాజేష్ కుమార్ బాబు గారి యొక్క జన్మదినం కనుక వారిని అభినందిస్తూ క్రీస్తు ప్రభు నామంలో నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వారికి అందిస్తూ ఉన్నానండి. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. చివరిలో ఒక మాట అంటూ ఉన్నారు, మరియు కృతజ్ఞులై ఉండుడి. మరియు కృతజ్ఞులై ఉండుడి. దేవుడు చేసినటువంటి ప్రతి మేలుకును మనము కృతజ్ఞత కలిగి ఉండవలసినటువంటి అవసరత మన మీద ఉంది. క్రైస్తవ జీవితంలో కృతజ్ఞత అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి పాత్రత వహిస్తూ ఉంటుంది. గతకాలం అంతట్లో దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఏ మేలులైతే చేశారో ఆయన ఆ చేసిన ప్రతి మేలుకును మనం కృతజ్ఞులమై ఉండాల్సినటువంటి అవసరత ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండండి. ఎలా పిలువబడ్డారు? మీరొక్క శరీరముగా పిలువబడితే. ఎలా పిలువబడ్డాం? ఒక్క శరీరముగా. ఎఫెసీ 4:4 వెళ్ళాం అనుకోండి, అక్కడ శరీరం ఒక్కటే అనేటటువంటి పదం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనానికి వెళితే అక్కడ మనకు ఏం కనిపిస్తూ ఉంటుంది? శరీరం ఒక్కటే అనేటటువంటి పదం మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు పాటికి చూస్తే ఉంటారు. ఆ శరీరం ఎవరిది? ఆ శరీరం ఎవరిది? క్రీస్తు ప్రభు యొక్క శరీరం. మరి ఏ శరీరంతో, ఏ శరీరాన్ని గురించి దేవుడు మాట్లాడట్లేదు, కానీ ఏ శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు యొక్క శరీరం. ఏంటది అని మనం ఆలోచన చేస్తే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను, ఆ సంఘము ఆయన శరీరం. క్రీస్తుని ఏం చేశారట? సంఘానికి శిరస్సుగా నియమించారట. ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. ఆ సంఘము క్రీస్తు యొక్క శరీరం ఒక్కటే అని అంటే, ఎవరి శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు? క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీరం ఏంటి? సంఘం. క్రీస్తు ప్రభు యొక్క శరీరం ఏంటండి? సంఘం. అది ఇప్పుడు మనం చదువుతున్నటువంటి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక వెళ్ళామనుకోండి, 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఎవరి శరీరానికి ఎవరి శిరస్సు? ఎవరి శరీరానికి ఎవరి శిరస్సు అండి? క్రీస్తు శరీరానికి క్రీస్తు శిరస్సు. ఆ క్రీస్తు శరీరం ఏంటి? సంఘం. ఆ క్రీస్తు శరీరం ఏంటండి? సంఘము. అలాగే 24వ వచనం, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం.
ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో, నేను మళ్ళా చదువుతున్నాను, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా శరీరమందు సంపూర్ణము చేయించున్నాను. ఇప్పటికి విషయం అర్థమై ఉంటుంది. సంఘము అనేది క్రీస్తు శరీరం. సంఘము అనేది క్రీస్తు శరీరం. సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు అనేటటువంటి శిరస్సుకు ఎన్ని శరీరాలు ఉంటాయి? ఒక శిరస్సుకు ఎన్ని శరీరాలు ఉంటాయి? ఒక శరీరానికి ఎన్ని శిరస్సులు ఉంటాయి? ఒక శరీరానికి ఒక శిరస్సు, ఒక శిరస్సుకు ఒక శరీరం. దీనికి మించినటువంటి రూపం చాలా వికృతంగా ఉంటుంది, చూడటానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. అంచేతనే 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు కలిపేశాడు. ఒకసారి చదివేస్తున్నానండి. అతి వినయాసక్తుడై దేవదూతారాధనయం తీర్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఒప్పుకొనుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. అంటే శిరస్సును హత్తుకొనని వాడు అంటే అర్థం ఏంటి? క్రీస్తును హత్తుకొనని వాడు. శిరస్సు ఎవరు? సంఘానికి క్రీస్తు. శిరస్సును హత్తుకొనని వాడు ఎవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఈ లోకంలో క్రీస్తు శరీరమైనటువంటి క్రీస్తు సంఘము గాక ఇతర సంఘాలన్నీ కూడా క్రీస్తు అనేటటువంటి శరీరాన్ని హత్తుకునేవి కావు. వారు ఏం చేస్తున్నారు అనంటే, వారి యొద్దకు సంఘ సభ్యులుగా వెళ్ళేటటువంటి వారి యొక్క బహుమానాన్ని ఏం చేస్తూ ఉన్నారు? అపహరిస్తూ ఉన్నారు, దొంగిలిస్తూ ఉన్నారు. సత్యం అర్థం అవట్లేదు. సత్యం అర్థం అవట్లేదు. అంచేత శిరస్సును హత్తుకొనని వాడు ఎవడను మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కేళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వల్ల కలుగు వృద్ధితో అభివృద్ధి చెందుతున్నది. శిరస్సు మూలంగా సర్వశరీరం ఏం చేస్తుంది? కేళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అదేం చేస్తుంది అన్నమాట అండి? అభివృద్ధి పొందుతున్నది. శిరస్సు అయినటువంటి క్రీస్తు మూలముగా క్రీస్తు యొక్క శరీరమైనటువంటి క్రీస్తు సంఘము ఆ శరీరము యొక్క కేళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన ఏం చేస్తుంది అన్నమాట? దేవుని వలన కలుగు వృద్ధితో అది అభివృద్ధి పొందుతున్నది. ఒక్కసారి 133వ కీర్తన మనం వెళదాం. సహోదరులందరూ ఐక్యతతో నుండే ఎంతయు మేలు ఎంత మనోహరమెంతో ఆనందము. హల్లెలూయా ఆమేన్. అది అహరోను తలపై పోయబడి తన గడ్డంపై కారి అంగీల అంచుకు దిగజారిన పరిమళ తైలము వలెనుండు. అది అహరోను తలపై పోయబడి తన గడ్డంపై కారి అంగీల అంచుకు దిగజారిన పరిమళ తైలము వలెనుండు. సహోదరులందరూ ఐక్యతతో నుండే
ఎంతయు మేలు ఎంత మనోహరమెంతో ఆనందము హల్లెలూయా ఆమేన్. చిరుకోపము సనుగుడు సరసోతులు వట్టి మాటలు కట్టి పెట్టి ఒకరిని ఒకరు సహించుకొనుచు యోగ్యులని ఎంచాలి. చిరుకోపము సనుగుడు సరసోతులు వట్టి మాటలు విడిచిపెట్టి ఒకరిని ఒకరు క్షమించుకొనుచు యోగ్యులని ఎంచాలి. సహోదరులందరూ ఐక్యతతో ఉంటే ఎంతయు మేలు ఎంత మనోహరమెంతో ఆనందము. హల్లెలూయా ఆమేన్. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. క్రీస్తు తన సంఘమును ఒక్క శరీరముగా పిలిచాడు. శరీరం ఒక్కటే అంటే సంఘం ఒక్కటే. దేర్ ఇస్ నో అనదర్ చర్చ్ ఇన్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో వేరొక సంఘము లేదు. కనుక మనమందరం కూడా దేవునికి క్రీస్తు సంఘ సభ్యులమైనందుకు కృతజ్ఞులమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు క్రీస్తు సంఘ సభ్యులమైనటువంటి మనము ఎలా ఉండాలి? ఐక్యతతో ఉండాలట. ఎలా ఉండాలి? ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎక్కడ? క్రీస్తు ప్రభువునందు, అనగా క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమునందు, అనగా క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు సహోదరులు ఎలా నివసించాలి? ఐక్యత కలిగి నివసించాలి. అది ఎంత మేలు. ఎవరికి? సంఘములో ఉన్నటువంటి సహోదరులకు ఎంత మేలు, ఎంత మనోహరము. ఎంత మనోహరం అనంటే మనస్సును హరించేటంత గొప్పగా ఉంటుందండి. లేదు, సహోదరులందరూ ఐక్యతతో ఉంటాయి. అక్కడ ఏముంటుందట? 3వ వచనంలో చెప్తున్నాడు, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అతడు ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రతి ఆశీర్వాదం కూడా ఎక్కడ ఉంటుందట? సంఘ సభ్యుల ఐక్యతతోటి నివసించే చోట ప్రతి ఆశీర్వాదము ఉంటుంది. శాశ్వత జీవము అతడు ఉండాలని దేవుడైనటువంటి యెహోవా ఏం చేశాడు? సెలవిచ్చాడు. అయితే మనం ఆ సంఘ ఐక్యత కొరకు సహకరిస్తూ ఉన్నామా? సంఘములో అందరము కలిసిమెలిసి కొనసాగుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరం. నేను మళ్ళా చెప్తున్నాను, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మన ఎవరికి మేలు? అక్కడ ఉన్నటువంటి సభ్యులకి, సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు ఎంత మేలు, ఎంత మనోహరము. ఎందుకు చేద్దామంటే అక్కడ ఎలా ఉంటుంది? ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంటే క్రీస్తు సంఘములో ఉన్నటువంటి వారు ఎలా ఉండాలన్నమాట? అందరూ ఐక్యంగా ఉండాలి, కలిసిమెలిసి జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి. మీకు అర్థమవుతుందా? ఈ ఐక్యతతో కలిసి జీవించేటటువంటి విధానాన్ని గురించి గ్రంథం మాట్లాడుతూ ఉందండి. ఇశ్రాయేలీయుల గురించి చూడండి, సంఖ్యాకాండం 32వ అధ్యాయం. సంఖ్యాకాండం
32వ అధ్యాయం. రూబేనీలు గాదీలు ఉన్నారు. వారు ఇశ్రాయేలీయుల 12 గోత్రాల్లో ఉన్నటువంటి 2 గోత్రాలు. రూబేనీయుల గోత్రం ఒకటి, గాదీల గోత్రం ఒకటి. వారికి పశు సంపద ఎక్కువైపోయిందట. వారికి ఏమి ఎక్కువైందండి? పశు సంపద ఎక్కువైపోయింది. పశు సంపద ఎక్కువైపోతే యోర్దాను నది యువతలు ఉండిపోతాం. మేము ఎక్కడ ఉండిపోతాం? యోర్దాను నది యువతల ఉండిపోతాం. మీ యోర్దాను నది దాటి అక్కడ ఉన్నటువంటి 7 అన్ని జాతులతో యుద్ధాలు చేసి మీరు దాన్ని స్వాధీనపరచుకుని స్వతంత్రించుకోండి, మేము మాత్రం ఇక్కడ ఆగిపోతాం. మేము మాత్రం ఇక్కడ ఆగిపోతాం. ఎవరు అంటున్నారు? రూబేనీలు, గాదీలు అంటున్నారు. అప్పుడు ఆ పరిస్థితిలో వాళ్ళ అన్న మాటను మనం చదువుతాం 5వ వచనంలో, 32వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల, ఎవరితో మాట్లాడుతున్నారు? మోషేతో మాట్లాడుతున్నారు. మా ఎడల మీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మను యోర్దాను అద్దరిని దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఏమనగా, మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? మిగిలినటువంటి గోత్రాలు యోర్దాను అనేది దాటి ఎక్కడికి వెళుతూ ఉన్నాయి? యుద్ధానికి వెళుతూ ఉన్నాయి. ఎవరి మీద? పాలస్తీనా దేశం అనేటటువంటిది దేవుని యొక్క దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసినటువంటి భూమి. ఆ భూమిలో అన్యజనులు నివసిస్తూ ఉన్నారు. వారిని జయించి దాన్ని స్వాధీనపరచుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ఇశ్రాయేలుల మీద ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలులు అందరూ కలిసి ఏం చేయాలి? యోర్దాను నది దాటి పాలస్తీనా దేశంలో ప్రవేశించి మొదట యెరికో తగులుతుంది, ఆ తర్వాత హాయి తగులుతుంది, ఆ తర్వాత తగిలేటటువంటి ఆ యెరూషలేము తగులుతుంది. ఇలా ప్రతి పట్టణాన్ని కూడా వాళ్ళు ఏం చేయాలన్నమాట అండి, జయించుకుంటూ వెళ్ళాలి. జయించుకుంటూ వెళ్ళాల్సినటువంటి ఆ బాధ్యత, అవసరత వారి మీద ఉండగా వీళ్ళు ఏమంటున్నారు? మేము ఇక్కడ ఉండిపోతాం. ఎక్కడ ఉండిపోతారట? యోర్దాను నది యువతల ఉండిపోతారట. అందులో ఒక గోత్రం యుద్ధానికి పనికొచ్చేది కాదు. ఏదది? లేవి గోత్రం అనేటటువంటిది యాజక గోత్రం కనుక అది యుద్ధానికి పనికొచ్చేది కాదు. ఇక ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 9 గోత్రాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ యోర్దాను నది యువతలు మిగిలిపోతే, ఒకటి యాజక గోత్రంగా లేవి గోత్రం మిగిలిపోతే, ఇక ఎన్ని గోత్రాలు ఉన్నాయి యుద్ధానికి? 9 గోత్రాలు మాత్రమే ఉన్నాయి. వారు వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటే మీరు ఇక్కడ కూర్చుండొచ్చా? మీరు ఎవరితో కలిసి వెళ్ళాలి? ఐగుప్తు నుంచి కూడా దేవుడు ఎవరిని విడిపించాడు? వారితో పాటు మిమ్మల్ని కూడా విడిపించాడు కదా. వారితో పాటు మీకు మన్నాని ఇచ్చాడు కదా. వారితో పాటు మీకును బండలో నుంచి నీరు ఇచ్చారు కదా. వారితో పాటు మీ కొరకు కూడా ఎర్ర సముద్రాన్ని చీల్చాడు కదా. 6 నెలలు నడిపించాడు కదా. ఇంత చేస్తే ఇప్పుడు ఏం చేస్తారు మీరు? వారితో కలిసి యుద్ధం చేయరా? మీరు గతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరేం చేస్తారు? గతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 9వ వచనం. వారు ఎస్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలుల హృదయమును అధైర్యపరిచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళలేకపోయారు. మీరు కావాలనుకుంటే 13, 14 అధ్యాయాలు జాగ్రత్తగా చూసుకోండి. సంఖ్యాకాండమే ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు ఏమక్కర్లేదండి, అక్కడ చరిత్ర మనకు కనిపిస్తూ ఉంటుంది. కాదేశుకు వచ్చిన తర్వాత యెహోషువ ఏం చేశాడు? మోషే ఏం చేశాడు? ఏం చేశాడండి? గోత్రానికి ఒకటి చొప్పున ఎన్నిక చేసి 12 మందిని ఏం చేశాడు? వేగు చూడటానికి పంపించాడు. ఏం చేశాడండి? ఆ పాలస్తీనా దేశం యొక్క పరిస్థితులు ఏంటో తెలుసుకోవడానికి వేగు చూసి రమ్మనమని 12 మందిని పంపించాడు. వాళ్ళు 40 దినాలు వేగు చూసి వచ్చారండి. వేగు చూసి వస్తే అనుకూలంగా స్పందించిన వారు ఇద్దరే, నూను కుమారుడైనటువంటి యెహోషువ, యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు. మిగిలిన వాళ్ళందరూ వ్యతిరేకంగా మాట్లాడారు. వ్యతిరేకంగా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరినీ కూడా అధైర్యపరిచారు.
ప్రజలందరినీ కూడా ఏం చేశారు? ఆధైర్యపరిచారు. ఆధైర్యపరిస్తే వాళ్ళు ఎంతవరకు వచ్చేసారనంటే, మోషే అలాగూ మన కూడా రాడు, మనం వేరొక నాయకుడిని ఏర్పాటు చేసుకుని మరలా తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదాం అనేటటువంటి నిర్ణయానికి వచ్చారు. ఏం చేతనంటే, వారితో మనం యుద్ధం చేయలేం, వారి మీద విజయాన్ని సాధించలేం. దేని గురించి మాట్లాడుతున్నారు? వారి స్వశక్తిని గురించి మాట్లాడుతున్నారు తప్ప విజయాన్ని చేకూర్చేటటువంటి దేవుని గురించి ఆలోచన చేయట్లేదు. అట్టి విశ్వాసం దేవుని మీద లేదు, అట్టి విశ్వాసం, అట్టి భయభక్తులు దేవుని మీద లేనటువంటి పరిస్థితుల్లో మేము వెనక్కి వెళ్ళిపోతాం అంటున్నారు. వారిని ఏం చేశారట? అధైర్యపరిచిరి కనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయింది. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని అభిప్రాయం కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడకు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవడునూ పూర్ణ మనసుతో నన్ను అనుసరించలేదు గనక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును తప్ప మరి వారు తప్ప ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరు చూడరని ప్రమాణం చేశాను. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా యెహోవా దృష్టికి చెడు నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని. అది దేవుడు జరిగించినటువంటి కార్యం. విశ్వాసం లేనటువంటి, దేవుడు అంటే లక్ష్యము లేనటువంటి, దేవుడి మీద ఆనుకొనటువంటి, దేవుని మీద ఆనుకొని యుద్ధానికి వెళ్ళాల్సినటువంటి వారు ఏం చేశారు? మనం యుద్ధం చేయలేమనేశారు. వారు చాలా బలిష్ఠులు, దృఢమైనటువంటి దేహాలు కలిగినటువంటి వారు. వారి ముందు మనం ఎలా ఉన్నాం? మిడతల్లా ఉన్నాం. వారిని మనము జయించలేము. కానీ యెహోషువ, కాలేబు ఏం చెప్పారు? వారు మన ముందు ఎంతో కాదు, ఈజీగా వారిని జయించేస్తాం. ఈజీగా వారిని జయించేస్తామని వారిద్దరూ చెప్తే వీళ్ళేం చెప్తున్నారు అండి, మేము జయించలేము. దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే వారు 40 రోజులు వేగు చూసి వచ్చారు పాలస్తీనా దేశాన్ని. రోజుకి 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు పెంచేసి ఈ 40 సంవత్సరాల్లో అవిశ్వాసులు, అవిధేయులైనటువంటి వారల్లా కూడా పండి ఎండినటువంటి ఆకులు రాలిపోయేటట్లుగా ఎంతకాలం తిప్పాడు? 40 సంవత్సరాలు. ఐక్యత లోపించింది. ఆ 40 మందిలో ఏమి లోపించిందండి? ఐక్యత లోపించింది. సమాచారం ఇవ్వటంలో 10 మంది ఒక సమాచారం ఇచ్చారు, ఇద్దరు ఒక సమాచారం ఇచ్చారు. ఆ 10 మంది సమాచారం విని ఇశ్రాయేలు అందరూ దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఆ 10 మందిని చంపేశాడు. 10 మందిని చంపేశాడు. తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి వారిని, వారి ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి వీళ్ళు ఏం చేశారు? అధైర్యపడినటువంటి వారు అందరు ఇశ్రాయేలు అందరినీ కూడా ఏం చేశాడు? చంపేశాడు. మీకు అర్థమవుతుందండి? ఆ విషయాన్ని మోషే తెలియజేసేసరికి ఏమంటున్నాడో చూడండి. ఇంకా మాట్లాడుతున్నాడు 20వ వచనం నుంచి. అప్పుడు మోషే వారితో, మీరు ఈ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళిన యెడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికి ఇశ్రాయేలు దృష్టికి నిర్దోషులై ఉందరు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. అప్పుడు మీరు మళ్ళా యోర్దాను దాటి అవతలకి వచ్చే ఈ దేశం మీకు అవుతుంది, మీకు మీ పశువులకు పశు సంపదకు స్వాస్థ్యముగా ఇచ్చేస్తాడు యెహోవా. 23వ వచనం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు అవుదురు. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు అవుదురు. గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనునని తెలుసుకొనుడి. అది విన్న తర్వాత ఏమంటున్నారు? 25వ వచనం. అందుకు గాదీలు, రూబేనీలు మోషేతో, మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము. 27వ వచనం. నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు
యోర్దాను అవతలికి వచ్చేదమండి. చివరికి ఏం చేశారండి వాళ్ళు? మనసులు మార్చుకున్నారు లేదా అండి? మార్చుకున్నారు లేదా? ఇప్పుడు మన సంగతి ఏంటో అవునండి. ఇప్పుడు మన సంగతి ఏంటో మిగిలినటువంటి 9 గోత్రాలతోటి ఈ 2 గోత్రాలు వెళ్ళకపోతే అంట ఏం జరుగుతుందట? యెహోవా దృష్టికి పాపము చేసిన వారు అవుతారట. అప్పుడు ఏం జరుగుతుంది? మీ పాపం మిమ్మను పట్టుకుంటుంది. పట్టుకున్నది కాబట్టి ఇంచుమించుగా 40 లక్షల మందిని ఏం చేశాడు? అరణ్యంలో సంహరించేశాడు. ఏం చేయలేదు కాబట్టి ఐక్యంగా ఉన్నారు. దేవుని మహిమపరిచే వారితోటి, దేవుని యందు విశ్వాసం కలిగిన వారితోటి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారితోటి వారు ఏం చేయలేదు? కలిసిమెలిసి ఉండలేదు. ఇప్పుడు మన సంగతి ఏంటో? క్రీస్తు ప్రభు యొక్క సంఘం దేవుని రాజ్యం. తండ్రి దేవుని చేత సర్వాధికారము అనుగ్రహించబడి క్రీస్తు ప్రభు చేత పరిపాలింపబడుతున్నటువంటి రాజ్యం ఏది? క్రీస్తు ప్రభు యొక్క సంఘం. ఎలా ఉంటున్నాం? సంఘముతో కలిసి నడవగలుగుతున్నామా, లేకపోతే సంఘంతో వేరే ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నామా? ఏమండి? సంఘముతో కలిసి వెళ్ళకపోతే ఖచ్చితంగా పాపం చేసేవాళ్ళమే. సంఘముతో కలిసి ఐక్యత కలిగి ఉండకపోతే మనం ఏం చేస్తున్నాం అన్నమాట? ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. 20వ వచనం లేక 19వ వచనం. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరము ఒక్కటే. అంటే సంఘాన్ని దేనితో పోలుస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు యొక్క శరీరంతో. శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి. అనేక అవయవాలు ఉన్నప్పటికీ శరీరాలన్నీ ఒకే ఒక్క శరీరం. ఒకే ఒక్క శరీరం. 27వ వచనం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయి ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. మనం ఏమై ఉన్నాం? క్రీస్తు యొక్క శరీరం అయి ఉండి క్రీస్తు యొక్క శరీరంలో వేరు వేరు అవయవములమై ఉన్నాం. ఇప్పుడు ఒక్క శరీరంలో మనం కలిసిమెలిసి ఉండగలుగుతున్నామా? ఒక్క శరీరంతో కలిసి మన జీవితాన్ని మనం నడిపించుకోగలుగుతున్నామా? అటు ఐక్యత మనలో ఉందా? మనం ఆలోచించవలసినటువంటి అవసరత మన మీద ఉంది. ఆలోచించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. మిగిలినటువంటి గోత్రాలతోటి రూబేనీయులు గాదీయులు కలవనప్పుడు వారు ఏం చేస్తున్నారట? పాపం చేస్తూ ఉన్నారు. వెళ్ళి వేగు చూసి దేవునికి మహిమకరమైనటువంటి సమాచారం తెచ్చినటువంటి కాలేబు యెహోషువలతోటి మిగిలినటువంటి వారందరూ ఏకీభవించలేదు కాబట్టి వారందరూ పాపము చేసిన వారు అయ్యారు కనుక వారందరూ ఏం చేశాడు?
నిర్దాక్షిణ్యంగా అరణ్యంలో పెట్టి ఏం చేశాడండి? సంహరించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మీ పరిస్థితి కూడా అలాగవుతుందని రూబేనీయులను, గాదీయులను మోషే హెచ్చరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుని రాజ్యమైనటువంటి క్రీస్తు సంఘంతో కలిసి వెళ్ళుటలో మన పరిస్థితి ఏంటి అంటున్నానండి. ఇప్పుడు కలిసి వెళ్ళకపోతే మనం పాపం చేయట్లేదా? ఏమండి, పాపం చేస్తున్నామంటారా లేదంటారా? మరి వెళుతున్నామంటారా? ఏమండి, వెళుతున్నామా? వెళ్ళాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఏం చేస్తున్నానంటే మనము క్రీస్తుకు అవయవములుగా ఉన్నాం. ఎవరికి అవయవాలుగా ఉన్నాం? క్రీస్తుకు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనాలు కలిపేశాడు. చదువుతున్నాను. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాం. క్రీస్తు యొక్క శరీరానికి మనం ఎలా ఉన్నాం? అవయవాలుగా ఉన్నాం. క్రీస్తు యొక్క శరీరానికి అవయవాలుగా ఉన్నాము అని అంటే హాజరు కాని ప్రతివాడు క్రీస్తు శరీరానికి అంగవైకల్యాన్ని ఆపాదిస్తూ ఉన్నాడా లేదా? ఏమండి, అది పాపమా కాదా? నీవు నేను క్రీస్తు యొక్క శరీరంలో కన్నుగా ఉన్నామో, ముక్కుగా ఉన్నామో, నోరుగా ఉన్నామో, గడ్డముగా ఉన్నామో, చెవిగా ఉన్నామో, చేతుగా ఉన్నామో, కాలుగా ఉన్నామో. ఒక ఆదివారం ఆరాధనకు హాజరు కాలేదు. క్రీస్తు శరీరానికి అవయవాలుగా ఉన్నటువంటి మనము క్రీస్తు శరీరాన్ని ఎలా తయారు చేస్తూ ఉన్నాం? సంఘం క్రీస్తు యొక్క శరీరం. క్రీస్తు శరీరానికి అవయవమైనటువంటి నేను ఖచ్చితంగా దైవ కార్యక్రమాల్లో, సంఘ కూడికల్లో నేను పాలు పొందవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఉందా లేదా అండి? అంచేతనే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటాడు? మీరు సమాజముగా కూడుట మానవద్దు, సంఘముగా కూడుట మానవద్దు అన్నాడు. ఏం చేస్తున్నానంటే క్రీస్తు శరీరానికి నీవు హాజరు కాకపోవటం వల్ల, నేను హాజరు కాకపోవటం వల్ల క్రీస్తు శరీరానికి అంగవైకల్యాన్ని ఆపాదిస్తూ ఉన్నా. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పేర్లు పెట్టుకొని దేవభక్తులుగా చెప్పుకుంటూ ఆ విధంగా క్రీస్తు శరీరాన్ని తయారు చేయటం మనకు న్యాయమా? క్రీస్తు శరీరానికి అంగవైకల్యాన్ని ఆపాదించడం మనకు ధర్మమా? ఏమండి, అది దేవుడు క్షమిస్తాడా? ఎన్ని ప్రభు దినాలు ఎగ్గొట్టేసి ఉంటారు మీరు అందరూ సంఘంగా కూడుకోవటం. ఎంతమంది ద్వారా క్రీస్తు శరీరానికి అంగవైకల్యాన్ని ఆపాదించుంటారు. ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి బంధం. దైవికమైనటువంటి బంధం. పరిశుద్ధులైనటువంటి క్రీస్తుతోటి దేవుడు మనకు ఏర్పరిచినటువంటి అనుబంధం. దాన్ని తెంపేసుకుని సంఘముగా కూడుకోవటాన్ని నిర్లక్ష్యం చేసి మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతూ ఉంటే ఎంతవరకు దేవుడు దానిని అంగీకరిస్తాడు? ఒక్కసారి ఆలోచించాలని మీకు మనం చేస్తూ ఉన్నానండి. అవును, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. క్రీస్తు శరీరానికి అవయవములమై ఉండటం కాదు, మనం ఒకరికొకరము అవయవములమై ఉన్నాం. మనము ఒకరికొకరము
అవయవములమై ఉన్నాం. చూడండి 12వ అధ్యాయం 4-5 వచనాలు కలిపేశాడు. చదువుతున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండెనను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకమైన అవయవములమై ఉన్నాం. ఒకరికొకరము ప్రత్యేకమైనటువంటి అవయవములమై ఉన్నాం. ఇప్పుడు చెయ్యి ఉంది. ఈ చేతిలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ముంజేయి, ఆ తర్వాత మధ్య భాగం, ఆ తర్వాత దండ, భుజాన్ని ఆనుకొని. ఇప్పుడు ఈ దండగా ఉన్నటువంటి ఒక సహోదరుడు కానీ సహోదరి కానీ మానేశారు అనుకోండి. దండగా ఉన్నటువంటి సహోదరుడు ఈ భాగాన్ని ఏం చేస్తున్నాడు? ఈ భుజంతో కలుపుతున్నాడు. మీకు అర్థమవుతుందా అండి? ఏమండి? ఇప్పుడు ముంజేయిగా ఒక సహోదరుడు ఉన్నాడు, మధ్య భాగంలో ఒక సహోదరుడు ఉన్నాడు, ఈ దండగా ఒక సహోదరుడు ఉన్నాడు. ఈ దండగా ఉన్నటువంటి సహోదరుడు రాలేదనుకోండి. ఈ దండగా ఉన్నటువంటి సహోదరుడు ఏం చేస్తున్నాడు? ప్రధాన శరీరానికి లింక్ కలుపుతున్నాడు. ఇప్పుడు ఈ దండగా ఉన్నటువంటి సహోదరుడు రాకపోతే ఇప్పుడు ఈ సహోదరుడి సంగతి ఏంటి? తెగిపోతుంది కదా. తెగిపోతుందా లేదా అండి? ఇది మనకు న్యాయమా? అది విశ్వాసంతో కూడినటువంటి జీవితమా? నేను రాకపోవడంతో పాటు మరొక ఇద్దరు ఏం చేస్తున్నాను? క్రీస్తు యొక్క శరీరంతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచేస్తున్నాను నేను రాకపోవటం ద్వారా. అది ఆశీర్వాదమా ఆ సహోదరుడికి కానీ సహోదరికి కానీ? అందుచేతనే సమాజంగా కూడుట మానవద్దు అన్నాడు. కొందరు మానుకుంటున్నారు, మీరైతే మానవద్దు. కనుక ఆ విధంగా క్రీస్తు యొక్క శరీరంలో మనం అందరము కూడా ఎలా ఉండాలన్నమాట? కలిసిమెలిసి ఐక్యతతో జీవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుచేతను ఏమంటాడు? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ ఏముంటాయి? ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలనని యెహోవా నిశ్చయం చేశాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటేనే అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉంటుంది. ఆ విధంగా కలిసిమెలిసి ఉండాలనేటువంటి భావనతోటే ఏం చేశాడు? క్రీస్తు ప్రభు యొక్క శరీరంతో సంఘాన్ని పోల్చి ఉపమానంగా చెప్పడం జరిగింది. క్రీస్తు అనేటటువంటి ఒకే శిరస్సుకు, సంఘం అనేటటువంటి ఒకే శరీరం అనేటటువంటి ఒకే సంఘం. ఈ భావాన్ని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం అందరము క్రీస్తు సంఘముగా కొనసాగుతున్నటువంటి మనము దేవుడు కోరుకున్నటువంటి ఐక్యతను మనం కొనసాగిస్తూ ఉన్నామా? మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచించాలి కూడా. దేవుని మాట వినటం మనకు న్యాయమా? లేకపోతే మన సొంత నిర్ణయం చొప్పున మనం నడుచుకోవటం మనకు న్యాయమా? ఏది న్యాయం? మీకు అర్థమవుతుందా? మనం క్రీస్తుకు అవయవములమై ఉన్నాం. 2, తోటి సహోదరులతోటి ఒకరికొకరము అవయవములమై ఉన్నాం. క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాం, తోటి సహోదరులకు కూడా ప్రత్యేక అవయవాలుగా ఉన్నాం. కనుక ఇటు ఐక్యతను ఇటు క్రీస్తుతోటి, ఇటు తోటి సహోదరులతోటి మనం ఏం చేయాలన్నమాట అండి? ఈ ఐక్యతను కొనసాగించవలసినటువంటి వారమై ఉన్నాం.
కొనసాగించకపోతే పాపం చేసినట్లే. సంఘముతో కలిసి నడవకపోతే పాపం చేసినట్లే. ఇది మన ఇష్టానుసారంగా ఉండటానికి ఏర్పాటు చేయబడింది కాదు. ఇది మానవులు తమ తమ ఇష్టానుసారంగా సంఘాలను స్థాపించి తమ ఇష్టానుసారంగా నడిపిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రపంచంలో రమారమి 70,000 సంఘాలు ఉన్నాయి. 70,000 సంఘాలు ఉన్నాయంటే 70,000 బోధలు ఉన్నాయి. 70,000 బోధలు ఉన్నాయంటే 70,000 విశ్వాసాలు ఉన్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? ఒకే విశ్వాసాన్ని గురించి మాట్లాడుతుంది. ఇది వేరొక కోణం. దీన్ని తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి మన సంగతి ఏంటి? దేవుని రాజ్యంలో పౌరులుగా ఉన్నటువంటి మన సంగతి ఏంటి? దానికి కావలసినటువంటి ఏర్పాటు దేవుడు చేశాడండి. మనం అందరము కలిసిమెలిసి ఉండటానికి కావలసినటువంటి ఏర్పాటు దేవుడు చేశాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. పౌలు ఏం చేస్తున్నాడు? సంఘ ఐక్యత కొరకు కొరింథ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని వేడుకుంటున్నాడు, బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. భౌతికమైనటువంటి ఆధిక్యతలతో పోలిస్తే పౌలు కంటే ఏ విధంగానూ వారు గొప్పవారు కారు. ఎవరు? కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులు పౌలు కంటే ఏ విధంగానూ గొప్పవారు కారు. కానీ క్రీస్తు నిమిత్తము, ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ నిమిత్తము ఏం చేస్తున్నాడు? వేడుకుంటూ ఉన్నాడు, బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఏమని? మీరందరూ ఏకభావముతో మాట్లాడండి. మీరందరూ కూడా ఏకభావంతో మాట్లాడండి. మీలో కక్షలు ఉండకూడదు. మీరు ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉంటుంది. దేనికి సిద్ధపడండి? మనమందరము కూడా ప్రభు యొక్క రాకడను ఎదుర్కోవడానికి సిద్ధపాటు పడుతూ ఉన్నాం. మనమందరం కూడా దేని కొరకు సిద్ధపడుతున్నాం? ప్రభు యొక్క రాకడ కొరకు, ప్రభు తీర్చబోయేటటువంటి తీర్పు కొరకు. తీర్పు తీర్చిన తర్వాత మనలో ఎంతమంది పరలోకానికి వెళతాం, ఎంతమంది నరకానికి వెళతాం? కాబట్టి ఏకభావంతో మాట్లాడకుండా ప్రతిదానికి కొర్రేస్తూ ఉంటారండి ఒక సహోదరుడు, ఒక సహోదరి. అందరూ ఒకటి మాట్లాడుతుంటే ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు. ఉన్నటువంటి ఏక మనసును పాడు చేస్తూ ఉంటారు, ఏక తాత్పర్యాన్ని పాడు చేస్తూ ఉంటారు, ప్రభు రాకడ కొరకైనటువంటి సిద్ధపాటును పాడు చేస్తూ ఉంటారు. ఇది ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి ఇశ్రాయేలీయులే ఐక్యంగా కలిసిమెలిసి లేనప్పుడు వారిని పాపముగా ఎంచి వారిని అరణ్యంలో సంహరిస్తే ఈ రోజున మన పరిస్థితి ఏంటి అంటున్నానండి. అది మనం ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న యెడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారై ఉండి ఒక్కదాని యందే మనసు నుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. క్రీస్తునందు ఏ హెచ్చరిక ఉన్నప్పటికీ, ప్రేమ వల్ల ఏ ఆదరణ ఉన్నప్పటికీ, ఆత్మయందు
ఏ సహవాసం ఉన్నప్పటికీ, ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఎలా ఉండాలి? ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసు నుంచుచు నా సంతోషాన్ని సంపూర్ణం చేయండి. పౌలు సజీవుడిగా ఉన్నాడు కాబట్టి, బ్రతికున్నాడు కనుక ఆ సంఘాల మధ్య ఉన్నటువంటి అనైక్యతను బట్టి ఆయనకు సంతోషము లేదు. ఈ రోజున పౌలే కనుక బ్రతికుంటే, పరిశుద్ధాత్మ పూర్ణుడు పౌలే బ్రతికుంటే, మనం ఉన్నటువంటి కాపువరం స్థానిక క్రీస్తు సంఘం పట్ల ఆయన ఉనికి, ఆయన విధానం ఎలా ఉండేదో, ఆయనకి నెమ్మది ఉండేదో లేదో, ఆయనకి ప్రశాంతత ఉండేదో లేదో, ఆయనకి ఆ సంతోషం ఉండేదో లేదో. ఆరాధనకు వస్తే బైబిల్ తరగతికి రారు, బైబిల్ తరగతికి వస్తే కృతజ్ఞత కోటానికి రాదు, కృతజ్ఞత కోటానికి వస్తే సువార్త కార్యక్రమానికి రాదు. ఏంటంటారు? మన ఇష్టమేనా? సంఘ ఐక్యతను పాడు చేయటం అనేటటువంటిది మన ఇష్టమేనా అని అడుగుతున్నానండి. ఒక దేవుని సేవకునిగా కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కనుక అది క్రీస్తు యేసు యొక్క మనస్సు. తన సొంత కార్యాలు చూసుకోవటమే కాదు, ఇతరుల కార్యాలను కూడా చూడటం. ఎవరైనా సమస్యల్లో కష్టాల్లో ఉన్నారంటే వెళ్ళటం, దర్శించటం, వారిని కాస్త ధైర్యం చెప్పడం, బలపరచడం సంఘం యొక్క విధి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారంటే వారిని దర్శించటం, వారికి ధైర్యాన్ని చెప్పటం, వారికి ఆదరణ కలిగేటట్లుగా 4 వాక్యాలు మాట్లాడటం సంఘం యొక్క విధి. జరుగుతుందంటారా? అసలు ఒకరికొకరు ఆలోచించే పరిస్థితి ఉందా? అంచేతనే ఒకరి సమస్యలు ఒకరికి తెలియాలి, ఒకరి కష్టాలు ఒకరికి తెలియాలి, ఒకరి బాధలు ఒకరికి తెలియాలి అని అంటే ఆరాధన అయిన తర్వాత 1, 2, 3 కాదండి పరిగెట్టడానికి. కాస్త వచ్చినటువంటి సహోదరులను ప్రేమగా పలకరించటం. ఏం ఎలా ఉన్నారు? బాగున్నారా? పిల్లలు ఎలా ఉన్నారు? బ్రదర్ ఎలా ఉన్నారు? జైన్ బ్రదర్ బాగున్నారా? సిస్టర్ గారు బాగున్నారా? పిల్లలు బాగున్నారా? ఎలా ఉన్నారు? కాస్త ఒకరినొకరు పలకరించుకొని ఒకరితో ఒకరు క్రీస్తునందు ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆ సహవాసాన్ని కొనసాగించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆత్మ సంబంధులుగా ఉన్నటువంటి మన మధ్య లేకపోతే ఇక లోకానుసారులకి ఏముంటుంది? ఏముంటుంది? కనుక ఆలోచించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రతివాడు తన సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా చూడగలడు. ఇతరుల కార్యాలే కాదు, యేసుక్రీస్తు కార్యాలను గురించి కూడా అతను చూడాల్సినటువంటి అవసరం ఉంది, ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. చూడండి 21వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను వారు వీలు కలగాలి, వారి ఖాళీ దొరకాలి, వారికి అనుకూలత ఏర్పడాలి. ఇన్ని ఏర్పడితేనే కానీ యేసుక్రీస్తు కార్యాలను గురించి ఆలోచించడానికి అవకాశం. తోటి సహోదరి యొక్క కార్యాల గురించి ఆలోచించడానికి అవకాశం. లోకంలో స్వార్థపరులు, స్వార్థంతోటే బ్రతికాం. నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అంటున్నాం. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలండి? మనము అనేటటువంటి భావనకు వచ్చి ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ప్రార్థన అంటే తన
తన కొరకు తన కుటుంబం కొరకు చేసేది ప్రార్థన అయితే, ఎదుటివారి కొరకు వారి కుటుంబాల కొరకు చేసేటటువంటిది విజ్ఞాపన. చేయాలి. అవసరాన్ని బట్టి ఏదైనా విషయం తెలిస్తే ఏం చేయాలి? వెళ్ళి పలకరించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కొంతమంది చెప్పరు, బ్రదర్ ఎలా ఉందని కొంచెం ప్రార్థన చేయండి అని అనరు. మరలా పైగా ఏం చేస్తారంటే, అది తెలియకుండా ఉంటుందా? నీ బాధ్యత నువ్వు నెరవేర్చలేదు కానీ తెలియకుండా ఉంటుందా? ఎవరు చెప్పకుండా ఉంటారా? ఈ విధంగా వంట ఏంటో నాకు బాధ ఏంటో నాకు తెలియదు. ఇక జీవితంలో యథార్థత రాదా? ఇప్పుడు లోకంలో స్వార్థంతో ఉన్నాం, క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఈ విశ్వాస భక్తి జీవితంలో కూడా స్వార్థమే. ఇక ఐక్యత అనేది ఎక్కడుంటుందండి? తోటి సహోదరి సహోదరులతో కలిసిమెలిసి నడుచుకునేటటువంటి పరిస్థితి ఎక్కడుంటుంది? ఆలోచన చేయాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంచేతనే కొలసే పత్రికలో అంటున్నాడు 3:12 నుంచి, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. ప్రియులు అంటే ముందు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, తర్వాత ఎవరు? మనం పరిశుద్ధులం. కాబట్టి అందరికీ మనం ప్రియులుగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ప్రియులుగా అంటే ఇష్టలుగా ఉండాలి. ఉండాలి అంటే ఏం జరగాలన్నమాట? జాలిగల మనసు ఉండాలి, దయాలత్వం ఉండాలి, వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. వాటిని ఏం చేయమంటున్నాడు? ధరించుకోమంటున్నాడు. వాటిని ఏం చేయమంటున్నాడు? ధరించుకోమంటున్నాడు. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును, ఒకవేళ ఎవరైనా మన విషయంలో అల్ప విశ్వాసంతో, బలహీనమైనటువంటి విశ్వాసంతో మనల్ని ఎవరైనా ఒక తప్పుడు మాట మాట్లాడినా, మన విషయంలో తప్పుడుగా ప్రవర్తించినా ఏమంటున్నాడు? మీరు ఒకరినొకడు క్షమించుడి. మీరు ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఎందుకంటే ప్రభువు మిమ్మల్ని క్షమించలాగిన మీరు క్షమించుడి. క్షమించాలి అంటే వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నాడు. వీటన్నిటికి అనుబంధమైనటువంటి ప్రేమను ఏం చేయమంటున్నాడు? ధరించుకోమంటూ ఉన్నాడు. ధరించుకోనండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలనీయుడి. ఎవరి మీద మనకు విరోధ భావం ఉండక్కర్లా. ఏదైనా ఉంటే దేవుడు చూసుకుంటాడు. మనం అందరితో ఏం చేయాలన్నమాట? సమాధానం. అటు దేవునితో సమాధానం, ఇటు తోటి సహోదరులతోటి సమాధానం. అందరితోటి సమాధానంగా ఉండటానికి మనం ప్రయత్నించవలసినటువంటి బాధ్యత, కృషి చేయాల్సిన బాధ్యత మన మీద. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితే, ఇప్పుడు అర్థమైంది ఒక్క శరీరము అంటే. మీరు ఇందుకొరకే ఒక్క శరీరంగా పిలువబడ్డారు. ఒక శరీరంలో ఉన్నటువంటి అవయవాల మధ్య ఎంత ఐక్యత ఉందో, ఒక శరీరంలో ఉన్నటువంటి అవయవాల మధ్య ఎంత ఐక్యత ఉందో, ఇప్పుడు క్రీస్తు సంఘ సభ్యుల మధ్య, క్రీస్తు శరీరమైనటువంటి క్రీస్తు సంఘ సభ్యుల మధ్య కూడా అంతే ఐక్యత ఉండాలి. ఇవి కలిసిమెలిసి పనిచేయలేదు అనుకోండి, ఈ శరీరము కుప్పకూలిపోద్దండి. ఆ రోగాల పాలైపోయి ఏమైపోద్ది? కుప్పకూలిపోద్ది. దేనికి పనికి రాకుండా పోతుంది. ఈ శరీర అవయవాల మధ్య కనుక ఐక్యత ఏర్పడితే, ఐక్యతను కోల్పోతే అవయవాలు ఇక దేనికేది పనిచేయదు. ఎందుకు పనికి రాకుండా శరీరం పాడైపోద్ది. మీకు అర్థమవుతుందా? అంచేత మనం ఎలా ఉండాలి అని అంటే, చాలా జాగ్రత్తగా క్రీస్తు శరీరంగా మన జీవితాలను మనం ఐక్యతతో నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఏమైనా ఉంటే సరి చేసుకోవటమే వాక్యాన్ని బట్టి. లేదు నీ సహోదరుడి దగ్గర చిన్న లోపం ఉంది అని అంటే గ్రంథాన్ని పట్టుకుని వెళ్ళి ఏం చేయాలన్నమాట? అతనితో మాట్లాడి లేకపోతే ఆమెతో మాట్లాడి ఉన్నటువంటి పరిస్థితిని వివరించి చెప్పడానికి ప్రయత్నం చేయటం. మన లోపాన్ని వివరించి చెప్పడానికి ప్రయత్నం చేయటం. అలాగా చేయటంలో ఏం జరుగుతుందో చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు, ఆఖరి వచనాలు. నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు
మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన యెడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకున్నవాడు. ఎవరైనా సత్యం నుంచి తొలగిపోయాడు అనుకోండి, అతను ఏం చేయాలి? సత్యానికి మళ్లించాలి. సత్యానికి మళ్లించాలి. ఆ పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను ఏం చేస్తున్నాడట? రక్షిస్తూ ఉన్నాడు, రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నాడు. అంటే మనం ఎలా ఉండాలన్నమాట? బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. అంచేతనే నేను ముగించేయబోతున్నానండి. ఎఫెసీ పత్రికలో మాట్లాడుతున్నాడు 4:11 నుంచి, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయములోను ఏకత్వం పొంది ఏం చేయాలట? ఏ విషయంలో? మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను మనం ఏం చేయాలి? ఏకత్వం పొందాలి. అందరిలోనూ ఒకే విశ్వాసం ఉండాలి. అందరిలోనూ ఒకే విశ్వాసం ఉండాలి అని అంటే అందరూ ఒకే జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అంటే విశ్వాసంలో ఏకత్వం రావాలి అని అంటే ఎందులో ఏకత్వం రావాలి? దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం రావాలి. దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం రావాలి. ఒకే బోధ, ఒకే విశ్వాసం. గ్రంథం మాట్లాడేది, బైబిల్ మాట్లాడేది ఒకే బోధ, ఒకే విశ్వాసం. అది పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ, అపోస్తుల బోధగా గ్రంథము చెబుతున్నటువంటి బోధ, గుర్తించబడినటువంటి బోధ, ఒకే బోధ. అది ఎవరి జ్ఞానం? దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞానం. కనుక ఆ ఏకత్వాన్ని పొందాలి అని ఏం చేస్తున్నాడు? దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ఏకత్వాన్ని పొంది ఎలాగ పని చేయాలట? 16వ వచనం, ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఆయన శిరస్సు ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సు ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము, సంఘానికి ఆయన శిరస్సు ఉన్నాడు. ఆయన నుండి ఏమైంది? సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్నటువంటి ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయండి. అసలు హాజరు కాకపోతే ఇంకేం పని చేస్తాడు? కూడుకోవటానికే రానటువంటి వ్యక్తి, ఐక్యతను చాటుకోవటానికే రానటువంటి వ్యక్తి ఏం పని చేస్తాడు? మన శరీరంలో ఏ అవయవం పని చేయకపోతే మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే క్రీస్తు పరిశుద్ధ ఆత్మీయ శరీరమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఉన్నటువంటి సహోదరులు ఆ కలిసిమెలిసి పని చేయలేదు అనుకోండి, ఆయన శరీరం క్షేమంగా ఉంటుందా? ఏమండి? సర్వశరీరము ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము, అంటే క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి అవయవం అనగా ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా, తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా, అంటే ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి క్రీస్తునందు ఏం చేయాలన్నమాట అండి? పని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకరితో ఒకరు కలిసిమెలిసి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత ఉంది. మీకు అర్థమవుతుందా అంటే? కనుక మనము ఐక్యతతో ముందుకు కొనసాగవలసినటువంటి బాధ్యత మన మీద ఉందండి. చక్కగా తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగినటువంటి బలము చేత అతుకుబడి, ప్రతి జాయింట్ వల్ల ఏం కలుగుతుందటండి? అవి కదులుతూ ఉండగా దాంట్లోంచి ఏం పడుతుందట? బలం, శరీరానికి అవసరమైనటువంటి బలం. అందుచేతనే ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ఎక్సర్సైజ్. అడుగులోనే ఆరోగ్యం, నడక, లేకపోతే సైక్లింగ్, లేకపోతే ఈత, లేకపోతే జాగింగ్, లేకపోతే రన్నింగ్, పరుగు. లేదనుకుంటే నీ దగ్గర డబ్బులు ఉంటే జిమ్కి వెళ్ళు.
శరీరంలో ఉన్నటువంటి ప్రతి కీలు ప్రతి అవయవం చేత నువ్వు పని చేయిస్తే అందులోంచి పుట్టినటువంటి బలాన్ని బట్టి నీ శరీరం ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా ఉంటుంది, శక్తిగా బలంగా ఉంటుంది. అర్థమవుతుందా అండి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ సూత్రం? ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే ఆత్మ సంబంధంగా క్రీస్తు శరీరమైనటువంటి క్రీస్తు సంఘము కూడా అందరూ పనిచేస్తేనే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. చూడండి 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. పరిచర్య ధర్మం జరిగితేనే క్రీస్తు శరీరమైనటువంటి క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. పరిశుద్ధులు ఏమవుతారు? సంపూర్ణులు అవుతారు. పరిశుద్ధులు ఏమవుతారండి? ఒకరిని బట్టి ఒకరు సరిచేసుకోవటానికి, ఒకరిని బట్టి ఒకరు విశ్వాసంలో అభివృద్ధి చెందడానికి, ఒకరిని బట్టి ఒకరు దేవుని పట్ల ఉన్నటువంటి భయభక్తుల్లో ఎదగటానికి కృషి చేస్తారండి. ఎప్పుడు సంఘ సభ్యుల మధ్య ఐక్యత ఉంటే, అందరూ కలిసిమెలిసి ప్రతి కార్యక్రమంలో పాలు పొందుతూ ఉంటే. మీకు అర్థమవుతుందా అండి? ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకొనుచున్నది. పని చేయకపోతే ఏముండదు అన్నమాట, అభివృద్ధి ఉండదు. తీవ్రమైనటువంటి తలపోటు వచ్చేసింది. ఏం చేస్తాం? బాడీ అంతటిని బెడ్ ఎక్కించేస్తాం. లేదా తలపోటు తలకే వస్తుంది కాబట్టి తలను తీసి అక్కడ పెట్టేసి నువ్వు విశ్రాంతి తీసుకుని మిగిలిన 3 వేలు వచ్చేస్తా ఉంటాను. కుదురుతుందా? చేయిలు ఆగుతుంది. దీన్ని ఇక్కడ తప్పించేసి అక్కడ మంచం మీద పెట్టేసి మిగిలిన బాడీ వెళ్ళి పని అక్కడ పెట్టుకొచ్చేయడానికి కుదురుతుందా? కుదరదు. అంటే విడదీయరానటువంటి బంధం, శరీర అవయవాల మధ్య ఉన్నటువంటి బంధం విడదీయరానటువంటి బంధం. ఒకవేళ మన శరీరంలో క్లాష్ ఉంటే ఉండొచ్చు, కానీ క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో క్లాష్ లేదు. అంచేతనే క్రీస్తు ప్రభు చెప్పేస్తున్నాడు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, నీ కుడి కాలు నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే, నీ కుడి కాలు నిన్ను అభ్యంతరపరిస్తే వాటిని నరికి బయటపారాయి. అవయవాలన్నీ ఉండి నరకానికి వెళ్ళేదానికంటే అంగవికలుడుగా పరలోకానికి వెళ్ళటం మంచిది. అది ప్రభు చెప్పింది. నేను ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కొనసాగటానికి ఏ అవయవం అయితే నేను ఆటంగా పరుస్తుందో దాన్ని నరికేసి అవతల పారాయి, దాన్ని పెరికేసి అవతలకు విసిరేయి. అని నీతో కలిసి రావట్లేదు. 12 మందిని పాలస్తీనా దేశాన్ని వేగు చూడటానికి పంపిస్తే 10 మంది ఒక భావాన్ని చెప్పారు, 2 ఒక భావాన్ని చెప్పారు. 2 దేవుని శక్తిని గుర్తించి దేవుడు చేయగల సమర్థుడు. వాళ్ళు ఎవరంటే కానీ ఏమంటే కానీ పాలస్తీనా దేశాన్ని మనకు స్వాధీనపరచడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు అనేటువంటి భావనతోటి మనం వెళ్తాం, వాళ్ళని జయించేస్తాం, పాలస్తీనాన్ని స్వాధీనం చేసేసుకుంటామని 2 చెప్తే మిగిలిన వాళ్ళు ఏమని చెప్పారు? మిగిలిన 10 మంది ఏం చెప్పారండి? అదే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అనాకీయులు, దృఢమైనటువంటి దేహం కలిగి దేహదారుఢ్యం కలిగినటువంటి వారు, మహా బలవంతులు, ఉన్నత దేహులు. వారి ముందు మనం ఎలా ఉన్నాం? మిడతల్లా ఉన్నాం. అసలు వెళ్ళటం కానీ. ఇప్పుడు మిగిలినటువంటి ఇశ్రాయేలు అందరూ ఏమైపోయారు? ఆధైర్యపడిపోయారు. వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి మిగిలినటువంటి వారిని కూడా ఏం చేశారు? వాళ్ళు ఆధైర్యపరిచేశారు. అంచేత దేవుడు ఏమంటున్నాడు? ఇక మీ 2 తప్ప మిగిలిన వాడు ఎవడు పాలస్తీనా దేశంలో అడుగు పెట్టరు. నాకు వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు వ్యతిరేకమైనటువంటి సమాచారాన్ని పట్టుకొచ్చారు. మిగిలినటువంటి ఇశ్రాయేలు అందరినీ ఆధైర్యపరిచారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వేరొక నాయకుడిని ఏర్పాటు చేసుకుని మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతారట? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారట. దేవుని సంకల్పం ఏమైపోద్ది? తన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసినటువంటి ఆ భూమిని విడిచిపెట్టేసి మళ్ళీ వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతే దేవునికి ఏర్పాటు ఏమైపోద్ది? దేవుని సంకల్పం ఏమైపోద్ది? కనుక దేవుని సంకల్పానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నామేమో మన సొంత నిర్ణయాలు చొప్పున ఆలోచించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. సంఘ ఐక్యతను పాడు చేసి దేవునికి అవమానకరంగా మన ఇష్టానుసారంగా మనం వెళ్తున్నామేమో. అదే చెప్తున్నాడు రూబేనులతోటి, గాదీయులతోటి. వెనక్కి తిరిగి చూడండి ఒకసారి, అక్కడ దేవుడు ఏం చేశాడు. దేవుడు ఏం చేశాడో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి.
లేకపోతే మీరు పాపం చేసిన వారు అవుతారు. మీ పాపం ఏం చేస్తుంది? మిమ్మల్ని పట్టుకుంటుంది. దేవుడు విడిచిపెట్టడు. ఆ తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడినట్లు మారు మనసు పొందినట్లుగా మేము కూడా మాలో సేనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఏం చేస్తారు? యుద్ధానికి వస్తాం. ఆ తల వచ్చి ఈ భూమిని మేము ఏం చేస్తాం? యోర్దాను దేవతలు మేము స్వాతంత్రించుకుంటాం. మీతో పాటు మేము వస్తాం. ఈరోజు మనలో ఎవరినైనా మార్పు వస్తుందో లేదో, పరివర్తన వస్తుందో లేదో, పశ్చాత్తాపం కలుగుతుందో లేదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఏం చేతనంటే మనమందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడుగుబడినటువంటి పరిశుద్ధులం. క్రీస్తులోనికి నూతన జన్మ ద్వారా, క్రీస్తు శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలోనికి క్రొత్త జన్మ ద్వారా ప్రవేశించినటువంటి వారము. దేవుని చేత నూతన సృష్టిగా మలచబడినటువంటి వారము. క్రీస్తు స్వరూపంలోనికి ఎదుగుతూ క్రీస్తును ధరించుకున్నటువంటి వారము. దేవుని కుమారులము, కుమార్తెలము. దేవుని రాజ్య పౌరులము. దేవునికి ప్రియమైనటువంటి కుమారులము, కుమార్తెలము. దేవుని తోడు క్రీస్తు ప్రభుత్వం సహవాసం చేసేటటువంటి వారము. మన పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడినటువంటి వారము. క్రీస్తు ప్రభు చేత మనకు దేవుని యొక్క గృహంలో నివాసాలు సిద్ధపరచబడుతున్నటువంటి వారము. అలాంటిది ఇక్కడ దేవుని రాజ్యమైనటువంటి క్రీస్తు సంఘంతో దైవ నియమం చొప్పున కలిసి ఐక్యతతో నడవకపోతే ఇదంతా కూడా ఏమవుతుంది అన్నమాట? పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఈ ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. నరకానికి మన జీవితాలను సిద్ధపరచుకున్న వారం అవుతాం. వద్దండి మనకొద్దండి. మన చేత చివరిగా నేను వచనాలు చదివేసి నేను ముగించేస్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము గలవాడే. ఒకరి యందొకడు అనురాగము. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగముగా. అనురాగము అంటే ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ లవ్. అనురాగము, ఆప్యాయత, అన్యోన్యత, ఈ పదాలు ఉన్నాయి చూశారు. దీస్ వర్డ్స్ ఆర్ ఓన్లీ లిమిటెడ్ ఫర్ ద ఫ్యామిలీ. ఒక కుటుంబానికే చెందినటువంటి. కుటుంబంలోనే అనురాగం, కుటుంబంలోనే ఆప్యాయత, కుటుంబంలోనే అన్యోన్యత. ఇది దేవుని కుటుంబం. ఆయన తండ్రి, ఆయన మనకు తండ్రి. క్రీస్తు ప్రభు మనకు అన్న, ఆయనకు మనం తమ్ముళ్ళము, చెల్లెలము. ఇట్ ఈస్ ఎ గాడ్స్ ఫ్యామిలీ. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఎ గాడ్స్ ఫ్యామిలీ. క్రీస్తు సంఘం అనేది దేవుని యొక్క కుటుంబం. మనమందరం కూడా ఏం కలిగి ఉండాలి? అనురాగం కలిగి ఉండాలి. నీ భార్య అయినా, నీ పిల్లలన్నా నీకు ఎంత ప్రేమ ఉంటుందో ప్రియ సహోదరుడా, క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి తోటి సహోదరుల పట్ల కూడా అలాంటి ప్రేమే కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. నీ భర్తన్నా, నీ పిల్లలన్నా, నీ కుటుంబంలో ఎంత ప్రేమ కలిగి ఉంటావో ప్రియ సహోదరి, దేవుని కుటుంబమైనటువంటి క్రీస్తు సంఘంలో తోటి సహోదరుల పట్ల కూడా అలాంటి ప్రేమనే కలిగి ఉండటానికి ప్రయత్నం చేయి. సంఘము ద్వారా రక్షణ, సంఘము ద్వారా పరలోక ప్రవేశం తప్ప సంఘాన్ని కాదు అనుకుంటే నీ వ్యక్తిగత జీవితానికి దేవుడి దగ్గర విలువ లేదు. నీ వ్యక్తిగత జీవితానికి దేవుడి దగ్గర విలువ లేదు. ఇప్పుడు ఎక్కడో బాప్తిసం పొందుతున్నారు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, ఇంకో చోటకి వెళ్ళిపోతున్నారు. ఏదో రాజకీయ పార్టీలు మారినట్టుగా ఈ సంఘం నుంచి ఇంకో సంఘానికి, ఇంకో సంఘం నుంచి ఇంకో సంఘానికి. దేవుడు మెచ్చుకుంటాడు అనుకుంటున్నారా? ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు సంఘాలు మారుతున్నావు? దేవునికి తెలీదా? దేవునికి తెలీదా? ఆత్మ సంబంధమైనటువంటి కారణంతో మారుతున్నావా? దైవిక సంబంధమైనటువంటి కారణంతో మారుతున్నావా? ఆ సంఘంలో ఉన్నటువంటి వాక్యానికి విరుద్ధమైనటువంటి పరిస్థితులను బట్టి నువ్వు సంఘం మారుతున్నావా? ఏ కారణం బట్టి మారుతున్నావు? నీ శారీరక అవసరతను బట్టి, నీ శారీరక స్వార్థం బట్టి, నీ ఇష్టాన్ని బట్టి నువ్వు మానేస్తున్నావు. నీకు నచ్చిన చోటుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు, అక్కడ కుదరకపోతే ఇంకో చోటుకి వెళ్తున్నావు, అక్కడ కుదరకపోతే ఇంకో చోటుకి వెళ్తున్నావు. ఏం విశ్వాసం అది?
నువ్వు ఎక్కడ బాప్తిసం పొందావో, ఎక్కడ ఉంటున్నావో, ఎక్కడ ఈ ఐక్యత కలిగి ఉండాలో, ఎక్కడ కలిసిమెలిసి ఉండాలో ఆ దేవునికి తెలీదా? తెలీదా? వివాహ సందర్భంలో చేసినటువంటి ప్రమాణాలు ఆ స్త్రీ పురుషుల ఇరువులు గుర్తు పెట్టుకోవాలక్కర్లేదా? సమస్యలు వస్తాయి. అబ్బాయి పెరిగినటువంటి వాతావరణం వేరు, అమ్మాయి పెరిగినటువంటి వాతావరణం వేరు, అబ్బాయి బ్యాక్గ్రౌండ్ వేరు, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వేరు. వీరిరువురు వివాహం ముందు జతపడి కలిసిమెలిసి బ్రతకడానికి పరిశుద్ధ వివాహంలో జతపరచబడ్డారు. సమస్యలు వస్తాయి, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, సర్దుబాటు చేసుకోవాలి. అది వాక్యంతో సర్దుబాటు చేసుకుని దైవ నియమాన్ని పాటిస్తూ దేవుని చేత జతపరచబడిన వారు వేరుపరచకూడదు అనేటటువంటి మనుషులు వేరుపరచకూడదు అనేటటువంటి దైవ నియమం కనుక వారు ఆలోచించుకుని ఏం చేయాలి? వాక్యం చేత ఆ సమస్యను పరిష్కరించుకుని కలిసిమెలిసి జీవించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే సంఘంలో సమస్యలు వస్తే రావచ్చు. ఇద్దరు కలిసిమెలిసి బ్రతకడానికే దైవ నియమం చొప్పున నడుచుకోవడానికే కుదరనప్పుడు ఇంతమంది క్రీస్తునందు కలిసిమెలిసి ఉండాలి అని అంటే కొన్ని మనస్పర్ధలు ఉంటాయి, కొన్ని స్వభావాలు ఉంటాయి. కొన్ని మన వేరు మన చేత ఏమంటాడు? క్రీస్తు మనస్సు కలిగిన ఈ మనస్సు మీరును. ఇప్పుడు అదే చేత చెప్పాడు ఫిలిప్పీ పత్రికలో ఏం చెప్పాడండి? క్రీస్తులకు కలిగినటువంటి ఈ మనస్సు మీరు. ఏ మనస్సు అది? పైన చెప్పేశాడు. పైన చెప్పాడా లేదా అండి? మనం చదువుకున్నాం ఇప్పుడు. 5వ వచనంలో చెప్తున్నాడు 2వ అధ్యాయంలో, క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి. ఎలాంటి మనసు అది? మీరందరూ ఏక మనసుకులు అవ్వాలి. 2వ వచనంలో చెప్తున్నాడు మీరందరూ ఏమవ్వాలి? ఏక మనసులు కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏకభావము గలవారిగా ఉండి ఒక్కదాని అందే మనసు నుంచి నా సంతోషమును సంపూర్ణం చేయుడి. అలాగ మాట్లాడుకుంటూ కిందకు వచ్చి క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగండి. కాబట్టి మనం ఒకరొకరు వేరైనటువంటి వారం కాదు, ఒక కుటుంబ సభ్యులం, ఒక శరీరంలో ప్రత్యేకమైనటువంటి అవయవాలం. మనం ఏం చేయాలన్నమాట? ఏం చేయాలండి? ఒకరి యందొకరు అనురాగం గలవారమై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. ఘనత విషయంలో ఒకరినొకరు ఏం చేయాలండి? గొప్పగా ఎంచుకోవాలి. ఎవరిని ఎవరు తోలనాడకూడదు, ఎవరిని ఎవరు కించపరచకూడదు. దేవుడే చెప్పేస్తున్నాడు, ఒకడు 30 అంతలు, ఒకడు 60 అంతలు, ఒకడు 100 అంతలు. 30 అంతలుగా ఉన్నవాడు 60 అంతలుగా ఉన్నవాడు విమర్శించి, 60 అంతలు 100 అంతలుగా ఉన్నవాడు విమర్శించి సపోర్ట్ చేయి. 30 వాడు 30 అంతలు వాడు 60 అంతలకు రావడానికి, 60 అంతల వాడు 100 అంతలకు రావడానికి నువ్వు సపోర్ట్ చేసి అతని విశ్వాసాన్ని బలపరిచి, అతనిలో భక్తిని అభివృద్ధిపరిచి అందరూ సమాన స్థాయికి వచ్చేటట్లుగా నువ్వు కృషి చేయి. ఆ విధంగా నీ సహోదరుని ప్రేమించు. విమర్శించటం కాదు, ఆ సహోదరుడు ఇలాగ ఈ సహోదరు ఇలాగా విమర్శించడం తేలిక, కానీ ఒకరినొకరు బలపరుచుకుంటూ అందరం కలిసి క్రీస్తునందు ఆత్మీయంగా ఎదుగుదల సాధించడం మాత్రం కష్టం. అది ప్రేమ ఉండాలి, నిష్కపటమైనటువంటి ప్రేమ ఉంటేనే అది సాధ్యం అవుతుంది, అనురాగం ఉంటేనే సాధ్యం అవుతుంది. అంచేత మనమందరం కూడా కలిసిమెలిసి ముందుకు సాగుదాం. ఇంతవరకు కాస్త వెనకబాటుతనం ఉంటే సంఘంతో కలిసి ముందుకు వెళ్ళట్లో, ఇక మీదటైనా క్రీస్తు నీ కొరకు ఏం చేశాడో, నా కొరకు ఏం చేశాడో, ఆయన బలి ద్వారానే మనకు లభించినటువంటి రక్షణ, ఆయన బలి ద్వారానే మనకు లభించినటువంటి పరిశుద్ధత, ఆయన బలిదానం ద్వారానే మనకు లభించినటువంటి ఈ గొప్ప ఉన్నతమైనటువంటి జీవితం క్రీస్తునందు. దీన్ని మనం కాపాడుకుంటూ సంఘముతో కలిసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, నా హృదయపూర్వక వందనాలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి మన ప్రియ సహోదరుడు రాజేష్ కుమార్ బాబు గారికి క్రీస్తునామలు నా హృదయపూర్వక అభినందన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ఈ పాఠాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.